కడవరి కాలం ఇంకా క్రీస్తు రెండవ రాకడ గురించి బైబిల్ ప్రవచనాలు ఏం చెప్తున్నాయో క్లుప్తంగా చూద్దాం. అసలు బైబిల్ ప్రవచనాలు మన కళ్ల ముందే నిజమవుతున్నాయా? ఈ ప్రసంగం క్రీస్తు రాకడలోని దశల గురించి, అంత్యక్రీస్తు మోసం గురించి, మరి మనం ఆధ్యాత్మికంగా ఎందుకు సిద్ధంగా ఉండాలనే విషయం గురించి మాట్లాడుతుంది. మొదటిది, క్రీస్తు రెండవ రాకడ అంటే అది ఒక్కసారిగా జరిగేది కాదు. దానికి 3 దశలున్నాయి. ఫస్ట్, రహస్య రాకడలో సంఘాన్ని రహస్యంగా పైకి తీసుకువెళ్తారు. ఆ తరువాతే భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో అంత్యక్రీస్తు అనేవాడు రూల్ చేస్తాడు. ఇక ఫైనల్గా క్రీస్తు తన సంఘంతో కలిసి అందరూ చూస్తుండగా భూమి మీదకు వస్తాడు. ఇక రెండవది, అంత్యక్రీస్తు మోసం. శ్రమల కాలంలో వాడు 3 విషయాలను పూజించమని బలవంతం చేస్తాడు. 1, ఘటసర్పం అంటే అపవాది. 2, మృగం అంటే అంత్యక్రీస్తు తనే. 3, అతని ప్రతిమ. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే అతని మోసం బయటినుంచి రాదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అద్భుతాలు చేస్తూ సంఘం లోపల నుంచే తన ఫాలోవర్స్ను తయారు చేసుకుంటాడు. అందుకే యేసు దీని అక్రమం అని పిలిచారు. సరే, మరి మనమేం చేయాలి? అదే 3వ పాయింట్, ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండటం. పిలిచిన వాళ్లందరూ రహస్య రాకడలో వెళ్ళిపోరు. అందుకే రెడీగా ఉండాలి. దీనికి రాత్రింబవళ్లు ప్రార్థన చేయడం చాలా ముఖ్యం. అంతేకాదు, జెకరియా 14:12లో చెప్పినట్టు అణు ఆయుధాల నాశనం, అలాగే క్రయోనిక్స్ లాంటి టెక్నాలజీలు, ఇవన్నీ చూస్తుంటే ప్రవచనాలు నెరవేరుతున్న సూచనల్లా కనిపిస్తున్నాయి. చివరిగా చెప్పేది ఒక్కటే, ఈ ప్రవచనాలు మనకిచ్చే హెచ్చరిక ఏంటంటే దేవుని చిత్తానికి లోబడి ప్రార్థనతో మెలకువగా ఉండటం ఎప్పటికన్నా ఇప్పుడే చాలా అవసరం.